కార్తీక పురాణం 15వ అధ్యాయం. కార్తీక మాసంలో ఇతరులు పెట్టిన దీపాన్ని తిరిగి వెలిగించటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది? కార్తీక మాసంలో దీపం వెలిగించటం వల్ల అనేక పాపాలు నశిస్తాయి. దీపం వెలిగించటం వలన పుణ్యరాశి పెరుగుతూ పోతుంది. అందువలన శివాలయంలో, విష్ణువాలయంలో, విష్ణు సన్నిధిలో దీపాలు తప్పకుండా వెలిగించాలి. ఆవు పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో అంతవరకైనా విష్ణు సన్నిధిలో దీపం వెలగాలి. ఒకరు వెలిగించిన దీపం కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించటం వలన కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకు ఉదాహరణగా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాన్ని తిరిగి వెలిగించటం వలన పుణ్యఫలం వస్తుందా వశిష్ఠ మహర్షి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును జనక మహారాజా, మీరు గుడికి వెళ్ళినా మీకు దీపాలు వెలిగించటానికి సరైన సామాగ్రి తీసుకొని పోనప్పుడు ఇతరులు వెలిగించిన దీపం ఒకవేళ పొరపాటున కొండెక్కితే ఆ దీపాన్ని తిరిగి వెలిగించటం వల్ల పుణ్యరాశి అమాంతం పెరిగిపోతుందట. అది ఎలాగో ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుందామంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి ఇలా చెప్పడం మొదలు పెడతాడు. శిథిలమై ఉండటం వలన భక్తులు వచ్చేవారు కాదు. పూజలు కానీ, దీపాలు కానీ, కార్తీక మాసంలో ఎలాంటి ప్రత్యేక పూజలు కానీ చేసేవారు కాదు. అలాంటి పరిస్థితిలో ఆ ఊరికి ఒక యతీశ్వరుడు వస్తాడు. ఆ ఊరికి వచ్చిన యతీశ్వరుడు నదీ తీరంలో శిథిలమైపోయిన విష్ణు ఆలయాన్ని చూసి చాలా బాధపడతాడు. ఆ ఊరిలో తాను ఎక్కడుండాలో అని అనుకుంటూ ఉండగా ఈ శిథిలమైన ఆ విష్ణు ఆలయాన్ని చూస్తాడు. ఇది ఉపయోగం లేకుండా ఇలా ఎవరికి పూజలు చేయకుండా ఉండడం కారణంగా తాను ఈ శిథిలమైన విష్ణు ఆలయంలో ఉండవచ్చునని అనుకుంటాడు. ఆలయం అంతటా శుభ్రం చేసి తనతో తెచ్చిన కొద్దిపాటి సామాగ్రి అందులో పెట్టుకుంటాడు. రాత్రి వేళల్లో దీపం వెలిగించుకోవటం కోసం ఊళ్ళోకి వెళ్ళి ప్రమిదలు, నూనె, ఒత్తులు తెచ్చుకుంటాడు. ఆ దేవాలయంలో ఆ యతీశ్వరుడు ధ్యానం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఎక్కువ ధ్యానంలోనే సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో ఆయన దీపాలు వెలిగించి ధ్యానంలోకి వెళ్తాడు. అలాంటి సమయంలోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ఎలుక ఆలయంలోకి వస్తుంది. ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉన్న ఆ ఎలుకకు నూనె వాసన వస్తుంది. అప్పటికే ఆ యతీశ్వరుడు వెలిగించిన దీపాలు కొన్ని కొండెక్కుతాయి. అవి చూసిన ఎలుక ఎంతో సంతోషపడుతుంది. తనకంటూ కొద్దిగా ఆహారం దొరికిందని అనుకుంటుంది. ఆహారాన్ని వెతుక్కుంటూ ఆ ఎలుక ఆ దీపం వైపు వస్తుంది. ఎలుక వచ్చేసరికి అప్పటికే కొండెక్కిన దీపం దగ్గరకు ఆ ఎలుక వెళ్తుంది. నూనెతో ఉన్న ఆ ఒత్తిని నోట కరుచుకొని వెనుతిరుగుతుంది. ఎలుక ఒత్తిని నోట కరుచుకొని వెనుతిరిగేసరికి దానికి రెండో దీపం కనిపిస్తుంది. అందులోని ఒత్తి కూడా తీసుకొని వెళ్దామనుకుని ఆ దీపం దగ్గరికి వెళ్తుంది. దీపం వెలుగుతూ ఉండటం వలన దానికి సెగ తగలటంతో తన నోటిలోని ఒత్తిని కూడా వదిలేస్తుంది. ఆ దీపంలో ముందే నూనె, ఒత్తి ఉండి వెలుగుతూ ఉండటంతో ఈ ఎలుక నోటిలో పడిన ఆ ఒత్తి కూడా ఆ ప్రమిదలో పడి ఈ ముందే వెలుగుతున్న ఒత్తిలో ఈ ఒత్తి కలిసిపోయి వెలుగుతుంది. యతీశ్వరుడు వెలిగించిన దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపాన్ని వెలిగించిన పుణ్యం ఆ ఎలుకకు వస్తుంది. ఆ పుణ్య ఫలితం కారణంగా ఆ ఎలుకకు దివ్యమైన పురుషుడుగా మారి దివ్య శరీరాన్ని దర్శిస్తాడు. అప్పటి వరకు యతీశ్వరుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అయితే హఠాత్తుగా యతీశ్వరుడికి ధ్యానంలో నుంచి మెలకువ వస్తుంది. ఎదురుగా దివ్యమైన శరీరాన్ని దర్శించిన ఓ పురుషుడు కనిపిస్తాడు. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం కావాలి అని యతీశ్వరుడు అడుగుతాడు. తాను ఒక ఎలుకను అని, అయితే హఠాత్తుగా తన రూపం మారిపోయి దివ్యమైన ఈ శరీరం వచ్చిందని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అందుకు కారణం కూడా తనకి తెలియదని అంటాడు. నాకు ఈ దివ్య శరీరాన్ని రావటానికి కారణం ఏంటి అని యతీశ్వరుని కారణం తెలపాలని కోరుతాడు ఆ పురుషుడు. అప్పుడు ఆ యతీశ్వరుడు తన దివ్య దృష్టితో చూస్తాడు. జరిగింది మొత్తం గ్రహిస్తాడు. అలా కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినందుకు తనకు అమాంతం పుణ్యరాశి పెరిగిపోయిందని, అందుకే ఎలుక నుండి ఇలా పురుషుడు రూపంలో మారిపోయాడని, జరిగింది మొత్తం యతీశ్వరుడు తన దివ్య దృష్టితో చూసి యతీశ్వరుడికి ఎలుక పునర్జన్మ గురించి తెలిసిపోతుంది మొత్తం. అప్పుడు ఆ యతీశ్వరుడు, పూర్వజన్మలో నువ్వు బాహ్లిక దేశానికి ఒక బ్రాహ్మణువి.
ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆరాధించి ఎరగవు. స్నానం, జపం, దీపారాధన, దాన ధర్మాలు చెయ్యడం కూడా నీకు తెలియదు. ఒకవేళ ఎవరైనా యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే వాళ్ళను నువ్వు ఎద్దేవా అంటే ఎగతాళి చేసేవాడివి. ఆచార వ్యవహారాలు ఏమాత్రం పాటించని నువ్వు అలా పూజలు, పుణ్యాలు, జపాలు చేసేవారిని అవహేళన చేసేవాడివి. చివరికి నీ ఇంట్లో నీ భార్య అయినా నీ భార్య విషయంలో కూడా నీవు నీ భార్యను కూడా అవహేళన చేసేవాడివి. నానా ఇబ్బంది పెట్టేవాడివి. అందుకే భార్యను కూడా వదల్లేదు నువ్వు. నీ భార్య చాలా మంచిది, ఎంతో గుణవంతురాలు, ఉత్తమరాలు. ఆమెకి ఎంతో దైవభక్తి ఉండేది. ఆమె నిన్ను మార్చడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉండేది రోజు. నువ్వు ఏమాత్రం మారకపోగా చాదస్తం అంటూ ఆమెను కూడా ఎగతాళి చేసేవాడివి. ఆమె నోములు, వ్రతాలు ఆచరిస్తుంటే అందుకు అడ్డు చెప్పేవాడివి. అలా మానసార ఆమె పూజాభిషేకాలు కూడా చేసుకోకుండా చేశావు. ఆ మహా ఇల్లాలని ఎంతో ఇబ్బంది పెట్టావు. దైవం పట్ల, శాస్త్రం పట్ల అపనమ్మకం కలిగిన కారణంగా మరణం తర్వాత నువ్వు నరకానికి వెళ్ళావు. నువ్వు నరకంలో ప్రవేశించిన వెంటనే నీకు ఆ యమధర్మరాజు అనేక నరక బాధలు పెట్టాడు. అనేక శిక్షలు వేశాడు. నరకంలో అనేక శిక్షలను అనుభవించిన తర్వాత అనేక నీచమైన జన్మలు ధరిస్తూ వచ్చావు. చివరికి ఇలా ఎలక జన్మనెత్తావు. ఆకలి తీర్చుకోవటానికి నువ్వు చేసిన ఈ ప్రయత్నం నీ పాపాలను కడిగేసింది. కార్తీక మాసంలో దీపం వెలిగించటానికి కారణమయ్యావు కనుక నీకు మోక్షం లభించింది అని చెబుతాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు ఆ యతీశ్వరుడికి నమస్కరించి అనంతమైన శూన్యంలోకి ఎగిరిపోతాడు. కార్తీక మాసంలో ఇతరులు చేసిన దీపం కొండెక్కినప్పుడు తిరిగి అది ప్రకాశించేలా చేస్తే అప్పటి వరకు మీ ఖాతాలో అనేక పాపాలు ఉన్నప్పటికీ అమాంతం మీ పాపాలన్నీ నశించిపోయి పుణ్యరాశి పెరిగిపోతుంది. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఇలా ఇతరులు వెలిగించిన దీపం కొండెక్కితే మీరు మళ్ళీ తిరిగి వెలిగిస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. పుణ్యరాశి పెరిగిపోతుంది. ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ 7 జన్మల్లో కానీ ఏ జన్మల పాపాలైనా సరే నశిస్తాయి. అంతటి పుణ్యం కలుగుతుంది జనక మహారాజా అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తూ ఉంటాడు. జనక మహారాజు కూడా ఈ విషయం గురించి ఆలోచన చేసి నరకంలో అనుభవించే వారికి అనేక శిక్షలు ఉంటాయి కదా, మరి ఇలా ఒకరు వెలిగించిన దీపం కొండెక్కిన తర్వాత తిరిగి వెలిగిస్తే ఆ శిక్షలు కూడా నశించిపోతాయా? అవును జనక మహారాజా, కార్తీక మాసంలో కార్తీక స్నానం కానీ, దీపం కానీ, దీపదానం కానీ చేస్తే ఎంత పుణ్య ఫలితం కలుగుతుందో అదే కొండెక్కిన దీపాన్ని మళ్ళీ తిరిగి వెలిగిస్తే అంతకు రెట్టింతలా పుణ్యఫలం లభిస్తుంది.